ఇతర పురుషులు ఎగతాళి చేయకూడదు. ఏంటి వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. అలాగే ఇతర స్త్రీలు ఎగతాళి చేయకూడదు. ఏంటి వీరంటే వాళ్ళే శ్రేష్ఠులై ఉండవచ్చు అని మనకి ఖురాన్‌లో స్పష్టంగా చెప్పడం జరిగింది. దేవుడు ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ తప్పకుండా మనం ఏంటంటే ఎగతాళి చేయకూడదు అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. వాళ్ళ మాట తీరుని చూసి, వాళ్ళ నడవడికను చూసి, వాళ్ళ బట్ట తీరును చూసి, అలాగే వాళ్ళ మాట తీరు ఏ విధంగా ఉందో దాన్ని ఎగతాళి చేసి మాట్లాడడం, వాళ్ళ నడవడికను చూసి వాళ్ళు ఇలా నడుస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చూస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయేంటి అని మనం వాళ్ళ యొక్క చూసి వాళ్ళ యొక్క పనులను చూసి మనం ఎప్పుడు కూడా ఎగతాళి చేయకూడదు. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడంటే తప్పకుండా దాన్ని పాటించాలి. ఆజ్ఞ ఇచ్చాడంటే ప్రతి ముస్లిం దాన్ని పాటించవలసిందే. లేదు అంటే దానికి తప్పకుండా మనకి పరిహారం ఉంటుంది.